వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఆరోగ్య ప్రదాయిని, కల్తీ లేని అమృతం తాటి నీర. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో రాబోయే రోజుల్లో మన పోలవరం జిల్లా తాటి నీరకు కూడా అంతర్జాతీయ స్థాయిలో అంతే గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు పడుతూ ఉన్నాయి. రంపచోడవరం పరిధిలోని పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఒక కీలక సమావేశానికి వేదికైంది. రాష్ట్ర గనుల భూగర్భ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రనాథ్ ఇక్కడ కల్లుగీత కార్మికులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పందిరిమామిడిలోని నీరా ప్లాంట్ను స్వయంగా సందర్శించిన మంత్రి నీరా ప్రాజెక్టుకు ప్రోత్సాహం, దాని స్థాపనపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అసలు నీరా ఎలా తయారవుతుంది, శాస్త్రీయ పద్ధతిలో దీన్ని ఎలా సేకరిస్తున్నారు అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాటి నీరా అనేది కేవలం ఒక పానీయం అయితే కాదు, అదొక సంపూర్ణ ఆరోగ్య సంజీవని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. తాటి నీరా సేవించడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ఈ నీరాతో మేలు రకమైన తాటి బెల్లం, వివిధ రకాల హెల్త్ పౌడర్లను కూడా తయారు చేస్తున్నారని, ముఖ్యంగా నేటి కాలంలో మహమ్మారిలా మారిన షుగర్ వంటి వ్యాధులకు నీరా అద్భుతమైన విరుగుడుగా పనిచేస్తుందన్నారు. ఇంతటి ఔషధ గుణాలున్న నీరా ఉత్పత్తిని రాష్ట్ర వ్యాప్తంగా పెంచేందుకు, గీత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి తాటి చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. తాటి చెట్లను పెంచడం ద్వారా అటు పర్యావరణానికి, ఇటు ప్రజల ఆరోగ్యానికే కాకుండా గిరిజన ప్రాంతాల్లో ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందవచ్చునని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా వ్యాప్తంగా నీరా తయారీని ఒక పెద్ద పరిశ్రమగా మార్చేందుకు పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అరకు కాఫీలాగే మన పోలవరం జిల్లా తాటి నీర కూడా బ్రాండ్గా కూడా మారుమోగిపోవాలని ఆమె ఆకాంక్షించారు. ఇంకా ఏం చేస్తారు, ఇవన్నీ కూడా పూర్తిగా పర్యవేక్షణ చేసి వారికి అండగా ఉంటూ ఈ రోజు వాళ్ళకు కూడా ఒక భరోసా అనేది మనం ప్రతి సంవత్సరం కల్పిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈ రోజు మనం కృషి విజ్ఞాన కేంద్రంలో మన మంత్రి గారు కోటి వచ్చి పూర్తిగా పర్యవేక్షణ చేసి మన ఏజెన్సీ ప్రాంతంలో కూడా రాబోయే రోజుల్లో ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఒక భరోసా ఇస్తారనేటువంటి పూర్తి నమ్మకం అయితే మనకుంది. ఇప్పుడు మనం చూసాం వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి తాటి బెల్లం అని, తర్వాత నీరాస్ నుంచి వచ్చేటువంటి ఉపయోగాలు, ఇవన్నీ చాలా ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అంతగా మనకు తెలియట్లేదు. మనం ఓన్లీ చెట్లకి వెళ్తాము, కళ్ళు తీసుకుంటాము, తాగేస్తాము, అంతవరకే. కానీ ఆ నీర నుంచి ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు స్వయంగా వాళ్ళు చెప్తుంటే మనకు తెలుస్తూ ఉంది. దీన్ని ఇంకా మనం పూర్తి స్థాయిలో పూర్తి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామంలో ఇప్పుడు మనం ఆ చెట్లు కూడా ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. తాటి చెట్లు ప్రతి విలేజ్ లో, ప్రతి ఊర్లో, ప్రతి ఒక్కరి చేలో కూడా వందల సంఖ్యలో మొక్కలు ఉన్నాయి. కానీ దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో మనకు తెలియట్లేదు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరైతే మనకి కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి టీమ్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎన్ని మొక్కలు మనకు ఉన్నాయి, వాటి నుంచి మనం ఎంత సంపద తీసుకోవచ్చు, ఒక రైతు వచ్చి ఆ 3.5 నెలల్లో 6 నెలల్లో ఎంత సంపాదించవచ్చు అన్నది కూడా మీరు ఒక వర్క్షాప్ లో పెట్టి పూర్తి అవగాహన కల్పిస్తే పూర్తి స్థాయిలో మన ఏజెన్సీ కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి తాడి రీసెర్చ్కి సంబంధించి రంపచోడవరం నియోజకవర్గంలో పందిరిమామిడిలో ఉన్నటువంటి సెంటర్ని సందర్శించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శిరీష గారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు ధనుంజయరావు గారు, కమిషనర్ గారు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, అదేవిధంగా సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ పుడిపూడి సత్యబాబు గారు, ఇతర డైరెక్టర్లు అందరం కలిసి దీన్ని సందర్శించడం జరిగింది. ఇది చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో వాళ్ళు ఇక్కడ రీసెర్చ్ చేసి ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1986లో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఈ రీసెర్చ్ జరగాలి, ఈ రీసెర్చ్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయన స్వహస్తాలతో రాసినటువంటి ఇక్కడ ఒక బుక్ని కూడా చూడటం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో గీత కార్మిక సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవనోపాధి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం కాపాడుకుంటూ ఇవాళ, ఎందుకంటే ప్రపంచంలో నీరాకి చాలా డిమాండ్ ఉంది.
అటు కేరళలో కొబ్బరి నుంచి నీరా తీసి వాళ్ళు అక్కడ చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే కొన్ని బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని దేశాలు, ఇప్పుడు శ్రీలంక లాంటి దేశాల్లో అయితే అక్కడ బెల్లం కానీ పంచదార కానీ ఇంకా ఇతర ఉత్పత్తులు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మరి మన ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా దగ్గర 3 కోట్ల పైన చెట్లు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి అంచనా. దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సీజనల్గా వచ్చే ఈ కళ్ళుని ఏదైతే మనం ఫర్మెంటేషన్ జరగకముందే దాన్ని కానీ ప్రిజర్వ్ చేసుకుని దాన్ని కానీ ప్రాసెస్ చేస్తే నీరా వస్తుంది. ఆ నీరాలో చాలా పోషక విలువలు కలిగినటువంటి ఆ నీరాలో చాలా ఉన్నాయి. దానివల్ల ఆరోగ్యం, ప్రతి మనిషికి డైజెషన్ కానీ ఇవన్నిటి కూడా ఉపయోగపడేదానికి అవకాశం వస్తుంది. అదే కాకుండా దాంట్లో నీరాల నుంచి తీసే బెల్లం కానీ ఆ బెల్లంలో పంచదార కానీ షుగర్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది. కాబట్టి అలాంటి ఉత్పత్తులు తయారు చేయడానికి ఇక్కడ జరుగుతున్నటువంటి రీసెర్చ్ చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులందరూ కూడా సంప్రదించుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. దాన్ని ప్యాకింగ్ కానీ, ప్రిజర్వేషన్ కానీ నుంచి చాలా తీయచ్చు. డ్రింక్ కానీ ఏదైతే మనకి కూల్ డ్రింక్స్ ఎలా మాజా ఎలా అయితే ఉందో ఇలాంటివి కూడా కొన్ని మనం తయారు చేసుకోవచ్చు. చాలా ప్రోడక్ట్స్, ఒక నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇక్కడ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే తాటి పీచు నుంచి కూడా ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది, చాలా ఎక్స్పోర్ట్ అవుతుంది. అది రోడ్లు ఓడడానికి ఆ తాటి పీచుని వాడుతూ ఉన్నారు. ఇంకా చాలా ప్రోడక్ట్స్, ఇప్పుడు తాటి వస్తువులు కూడా గతంలో మన చిన్నతనం తెలుసు, విసనకర్రల దగ్గర నుంచి ప్రతి ఇంట్లో విసనకర్రలు ఉండేవి. అలాగే కొన్ని టోపీలు ఉండేవి, బుట్టలు ఉండేవి, తాటి బుట్టలు ఉండేవి. వీటినన్నిటి కూడా ఇంకా మరింత మోడరైజేషన్కి ఉపయోగించుకుని దాన్ని కానీ తయారు చేయగలిగితే ఇవి కూడా చాలా అవకాశాలు వస్తాయి. అందుకని దాని మీద అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. త్వరలోనే ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకుని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడుతూ ఏ రకంగా అయితే కొబ్బరి నీళ్ళని మనం వాడుతూ ఉన్నామో అదేవిధంగా ఈ నీరా వాటర్ను కూడా ఉపయోగించుకునే విధంగా కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. తద్వారా ఎవరైతే గీత కార్మిక సోదరులకు కూడా ఉపాధి అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొత్తానికి ప్రకృతి ఇచ్చిన ఈ తాటి చెట్లను కాపాడుకుంటూ నీరా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తే అటు గీత కార్మికుల్లో జీవితాల్లో వెలుగులు, ఇటు ప్రజల సంపూర్ణ ఆరోగ్యం లభించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు ఆ జిల్లా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం.